హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా తులసి కోటలో వచ్చిన లింగాలు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ తులసి కోటని మొత్తం కడిగేసుకొని పసుపు గిట్ట రాసేసి అక్కడ రెడీ చేసిన తర్వాత ఇంకా పూజ దేవుళ్ళని కూడా నేను ముందే కడిగేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా చిన్నగా అభిషేకం ఇంట్లో చేసుకొని తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంకా ఇప్పుడైతే లీక్షన్ పడుకోబెట్టేశాను. అది పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. ఆమె పనున్న రోజు ఇంకెక్కువ సతాయిస్తుంది. అందుకని ఇంకా ఆమె లేసేవారికి నేను ఈ చిన్న చిన్న పనులని కంప్లీట్ చేసుకుందాం పదండి. ఇదంతా రచ్చ చేసేసి ఆమె అయితే కాముష్గా పడుకుంది. నిమిషం కన్ను మూస్తే చాలు మొత్తం రంగం చేస్తుంది నడుస్తున్నప్పటి నుంచి. అయితే నేను కడపకు పెట్టుకొని ఇంకా తర్వాత ప్రతి పండగకి నేనైతే ఖచ్చితంగా కడపలకైతే మంచిగా పసుపు పెడతాను అనమాట. అసలు పసుపు చేతికంటే ఆ ఫీలే వేరే కదా. నాకైతే ప్రతి పండగకి మంచిగా ఇట్లా పసుపు చిన్నప్పుడు అయితే నేను పసుపు ఒకవేళ చేతికి అంటకపోతే అయితే మంచిగా ఇట్లా మళ్ళీ ఇట్లా అనుకుంటుంటే ఇప్పుడు కూడా అంతే ఇంచుమించు. ఇదేమో ఉసిరి చెట్టు. సో కొంచెం ఉసిరి చెట్టు, ఇది శివుడికి ఇష్టం కదా. ఇది కూడా మారేడు చెట్టు అనమాట. మా తేజకి అయితే చెట్లు పెట్టడం చాలా ఇష్టము. బాగా మెయింటైన్ చేస్తాడు వీటినైతే, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. చూపిస్తా. నాకు ఇట్లా కడపకి మంచిగా ఫ్రైడే మంచిగా పసుపు పెట్టి ముగ్గేయడం నాకు చాలా ఇష్టం. కాకపోతే మా దీక్ష వల్ల అసలు నేను ఏం వేయట్లేను, చాక్పీస్ ముగ్గు వేస్తున్నాను చిన్నగా. ఎందుకంటే మొత్తం రంగం చేసేసి ఉందనమాట మొత్తము. ఇక అందుకని ఆమె నువ్వు ఇక్కడ రావాలి, నేను గుంజుకు రావాలి, ఆమె పోవడం నేను గుంజుకు రావడం, ఎందుకనేసి నార్మల్గా ఒక చాక్పీస్తో చిన్న ముగ్గు వేసేస్తున్నా. కానీ నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఎప్పుడన్నా నాకు మూడ్ స్వింగ్స్ అయితే నేను ఖచ్చితంగా ముగ్గులే వేస్తాను అనమాట. చూడండి మా ఇంటి ముగ్గు క్యూట్గా చిన్నగా వేసాను అనమాట, ఆమె బాధ కోసమే నేనైతే. ఇంకా ఈ హ్యాండ్ ఇట్లా అంటే ఆ ఫీలే వేరే. అసలు పూజకి అన్నీ రెడీ చేసేసా. ఆ లీక్ష లేసింది, తనని కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తనకు కూడా రెడీ చేసేసా. ఇంకా ఇప్పుడు నేను రెడీ అయిపోవాలి. టాటడాయ్ టాటడాయ్ లేకపోతున్నాం జేజపోతుంది. ఇంకా మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఓం జనః ఓం తనః ఓం సత్యహోమో నమస్తే రుద్రమన్యవ ఉదోదయిషవే నమః నమస్తే ధర్మనే బాహుభ్యాముదే నమః యాదేశ శివతమా శివం ప్రభోవదే నమః శివాజరత్యారాధవదయ. అమ్మ దేవుడికి గంధంతో బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టారు. ఓం నమో భగవతే రాయ. ఓం నమస్తే అభిషేకం అయితే చాలా బాగా జరిగింది. నాకైతే చాలా తృప్తిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా రష్ ఉండే, కాకపోతే మేము కొంచెం టైం తీసుకొని మళ్ళీ చేయించుకున్నాం అనమాట. నాకు మంచిగా అనిపించింది అనమాట. ఇంకా మేము వెళ్ళింది కొంచెం లేట్ అవర్స్, ఒక 11-12 అలా వెళ్ళాం కాబట్టి మరి మార్నింగ్ అయితే ఇంకెక్కువ ఉండే అన్నారు. సో అసలు మొత్తం చెట్లే ఉన్నాయి కాబట్టి అసలు మాకైతే రాబుద్ది కాలేదు. మా పిత్తక్క వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు మాతో పాటు. ఇంకా అసలు నాకైతే ఎంతసేపు కూర్చున్నామో మేము. ఆల్మోస్ట్ అభిషేకం అయ్యాక దగ్గర ఒక 40 minutes అయినా కూర్చుండొచ్చు. నాకు అసలు రావాలనిపించలేదు. మొత్తం చెట్లే ఉంటాయి చుట్టుముట్టు గుడికి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మీకు ఒకవేళ ఈ టెంపుల్ లొకేషన్ అడ్రస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను టెంపుల్.
అసలు మేము ఎందుకు ఫాస్టింగ్ ఉండము శివరాత్రికి అనేసి చెప్తాను. అంటే యాక్చువల్గా మేము ముందు ఉండే ఫాస్టింగ్, మా ఫాదర్ ఎక్స్పైర్ అయింది 2019. సో 2019లో కూడా ఉన్నాం, 2020 నుంచి ఉండట్లేదు. ఎందుకు అనేసి అని అంటే, సో డాడీ ఎక్స్పైర్ అయిన 1 ఇయర్లో మాకేం పండుగలు ఉండవు కదా. సో అప్పుడు కూడా సేమ్ శివరాత్రి పండుగ వస్తే మేము తినాలి, పట్టుకోవద్దు, ఏ పండుగలు ఉండొద్దు కాబట్టి అని చెప్పారు. సో ఇంకా అప్పుడు తినేసాం కాబట్టి ఇంకా ఇప్పటివరకు అయితే పట్టుకోలేదు. మళ్ళీ మండే వస్తేనే పట్టుకుంటాము. సో మండే కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాము. ఏ పండుగ ఎట్లా జరగాలి అట్లే జరిగితేనే బాగుంటుంది. నాకైతే అదే ఫీలింగ్ ఉంటుంది. తినేసి పూజ చేసే పండుగకి తింటేనే బాగుంటుంది, తినకుండా పూజ చేసే పండుగకి తినకుండా ఉంటేనే బాగుంటుంది. సో నేను కూడా అంటే ఇంకా అందుకని ఇప్పుడు ఒక పూటనన్నా ఉందాము అన్నట్టుగా మార్నింగ్ నుంచి ఏం తినకుండా మార్నింగే పూజ చేసుకొని ఇంట్లో బయట చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించి ఇప్పుడు అరౌండ్ 2 అవుతుంది టైం. ఇంకా ఇప్పుడు ఏమన్నా అంటారు ఫ్రూట్స్ కానీ ఏమైనా తినేసేసి నైట్ ఏమైనా ప్రిపేర్ చేసుకొని తింటాం అనమాట. అందుకనేసి మేము శివరాత్రికి ఒక పొద్దు కొన్ని రోజులు అయితే ఉండకూడదు, అంటిల్ సోమవారం శివరాత్రి వచ్చే వరకు. ఇంకా నిన్న మా నాన్నమ్మ కూడా గుర్తు చేసిందనమాట. అట్లా ఈరోజుకి వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.